నమస్తే అమ్మా. ఏంటి మరి రోజున వైఎస్ విజయమ్మ ఇటు షర్మిల ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు ఎందుకు ఆ కారణాలు ఏంటి అసలు? ఆస్తుల గురించేనండి. కారణాలు ఏముందో ఆస్తుల గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా షర్మిలకు కూడా సగమాట రాశాడుగా, జగన్కి ఇచ్చినంతే షర్మిలకు కూడా ఇచ్చాడు. మరి భర్తది భార్యకు కూడా రావాలిగా. భార్య అది అమ్మ తల్లిది తినేసి చెల్లిది తినేసి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేద్దామని న్యాయం చెల్లికి తల్లికి న్యాయం చేయనాడు, ప్రజలకు న్యాయం చేస్తాడని ప్రజలకు నమ్మకం ఉంటుందండి. నమ్మకం పోయింది జగన్మోహన్ రెడ్డి మీద. నువ్వు చెల్లికి న్యాయం చేసి తల్లికి న్యాయం చేసి మీ తండ్రి ఎలాగైతే చేశాడో ఓటాలు ఏ రకంగా పంచాడో ఆ రకంగా నువ్వు ఇచ్చి ప్రజల్లోకి రా. ప్రజల్లోకి వస్తే నిన్ను ప్రజలు అప్పుడు ఆ రోజు నమ్ముతాడు. ఇవాళ నిన్ను ప్రజలు ఎవరో నమ్మేట్లేరు. నువ్వు చేసిన పనులకి చెల్లిని ద్రోహం చేసావు, తల్లికి ద్రోహం చేసావు. నువ్వు ప్రజలకి ఏం చేస్తావు? నిన్ను ఎవరు నమ్ముతావు? ప్రజలు ఎవరు నిన్ను గురించి నమ్మరు. నువ్వు చేసే పనులు బాగోలేదు. నువ్వు వచ్చావంటే 5 సంవత్సరాల్లో జనాలు ఎంత ఏడ్చారో. జనాలు ఏడ్చిన వాళ్ళు కానీ ఏడనోళ్ళు లేరు నీ పరిపాలనలో. రోడ్డులు లేక మందు మాపి అన్ని మాఫీలేక నువ్వు అంతాను. ఇసుక మాఫీ, ల్యాండ్ మాఫీ, మందు మాఫీ అన్ని మాఫీలు చేసుకుంటా కూర్చున్నావు. నువ్వు ప్రజలకు ఎక్కడ న్యాయం చేసావు? ప్రజలకు ఏదన్నా నువ్వు న్యాయం చేశాను, నేను పని చేశాను లేదు, ప్రజలకు పనికొచ్చేది 100 మందికి నేను ఇక్కడ ప్రాజెక్టు కట్టాను, ఈ ఫ్యాక్టరీ కట్టాను అని అనేది ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డికి. పార్టీ వాళ్ళకి నువ్వు నీ మీద సానుభూతిగా పలికే వాళ్ళకి మిత్రపక్షాల మీద, పవన్ కళ్యాణ్ మీద, ఈయన మీద పోట్లాడుతూ నీకు వీళ్ళ మీద చేతం సరిపోయింది. కానీ లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద వాళ్ళను దుమ్మెత్తి చేసే వాళ్ళకి నువ్వు లక్షలు కోట్లు నువ్వు బ్యాలెన్స్ వేసే వాళ్ళకి నువ్వు చేసావు. కానీ నీ పరిపాలన ఏదన్నా బాగుందా? నీ పరిపాలన ఏది బాగోలేదు. ప్రజలు మాత్రం నిన్ను మెచ్చరు. నీకు ఓటు అనేది లేదు. నువ్వు ఇంటికే పరిమితం. నువ్వు ఎప్పుడు ఇక అసెంబ్లీకి రాడు. అంటే ఈ రోజున విజయమ్మ కానీ ఇటు షర్మిల కానీ వాళ్ళ ఆస్తి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబుతో కొమ్మక్కయ్యి కావాలనే జగన్మోహన్ రెడ్డి మొత్తం బయటకి ఈడుస్తాం, పరువు మొత్తం బయటకి ఇస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారమ్మా. ఏంటి అసలు అది ఎందుకు ఇదవుద్దండి? వాళ్ళ చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడికి ఏమన్నా వాళ్ళకి వచ్చిన ఓటాలు చంద్రబాబు నాయుడికి ఇస్తారా, లోకేష్కి ఇస్తారా, పవన్ కళ్యాణ్కి ఇస్తారా? వాళ్ళ ఆస్తులు వాళ్ళకి రావాలని వాళ్ళు వెళ్తున్నారు. ఆయన ఏంటంటే ఏమి ఇది లేక, ఆయనకి చేసే పని ఏది లేక వాళ్ళ ఆస్తులు లాక్కుని, చెల్లెలది లాక్కుని, తల్లికి లేకుండా చేసి చెందాడు కాబట్టి వాళ్ళ న్యాయం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. ఈయన ఎవరు మాట్లాడటానికి? ఈయన అర్హత లేదుగా. ఈయనకి అర్హత లేనోడు ఈయన. జగన్మోహన్ రెడ్డి అర్హత లేని మనిషి. ఈయన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఎక్కడ న్యాయం జరిగితే అక్కడికి వెళ్తారు. ఒక చంద్రబాబు నాయుడు దగ్గరికి ఏంటి, మోడీ దగ్గరికి వెళ్ళొచ్చండి. ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళకి న్యాయం కావాలి. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి దక్కించుకుంటాకి ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి వెళ్ళేదానికి ఈయన ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అయ్యాను నీకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోడీ దగ్గరికి వెళ్ళక్కర్లా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళక్కర్లా. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసాయి. వాళ్ళు తిప్పరాలు పడతారు. నీ బాధలు నువ్వు పడి నువ్వు ప్రజల్లోకి ఏదైనా వస్తానంటే నువ్వు ప్రజల దగ్గరికి రా. నీకు ప్రజలు నమ్మరు. నువ్వు ప్రజల్లోకి రావు. నువ్వు వస్తే నువ్వు డేరాలు కట్టుకోవాలి, చెట్లు నరకాలి, రోడ్లు లేకుండా చేస్తావు. నువ్వు అలా ఎన్ని చేసావు, ఎన్ని చెందావు? నువ్వు చేసినట్లు ఒక్క పని మంచి పని లేదు. ఇవాళ నిన్ను ఎవరు నమ్మరు. నిన్ను తల్లి చెల్లి నమ్మని వాళ్ళు ప్రజలు నమ్ముతారు. నిన్ను ప్రజలు ఎందుకు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డిని ఏమి నమ్మరు. ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంటికి పరిమితం అంతేగాని ఈయన చేసిన పనులు ఏ పనులు నచ్చలేదు ప్రజలకి. అందుకని ఇంటికి పరిమితం చేశారు. ఈసారి ఇవాళ 11 వచ్చినాయి, రేపు ఏం రావు, 0నే వచ్చేది. ఆయన కూడా గెలుస్తాడో లేదో పులియందల్లో. అంతే అలా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు 151 సీటు 2019లో నీకు 151 సీటు ఇస్తే ప్రజలు ప్రజలకు పరిపాలన చేతకాలా? నీకు ప్రజలతో మాట్లాడతాం చేతకాలేదయ్యే. చెట్లు నరుకుంటూ వచ్చావు, డేరాలు కట్టుకుంటూ వచ్చావు, రోడ్లు లేకుండా చేసావు. నువ్వు చేసిన పరిపాలన ఏంటి? కాలేజీ పిల్లలకి ఇచ్చేసావా? నువ్వు స్కూల్ పిల్లలకి నువ్వు న్యాయం చేసావా? ఆ రోజు నువ్వు ఎక్కేటప్పుడు ఏమని చెప్పావు? స్కూల్ పిల్లలకు కూడా నేను ఎంతమంది ఉంటే అంతమంది వేస్తాను. నువ్వు ఒక్కళ్ళకి వేసావు. ఇవాళ చంద్రబాబు నాయుడు 4గురికి వేసాడు, 5గురికి వేసాడు. నువ్వెంతకని చేయలేకపోయావు? నీకు పరిపాలన చేత కాదండి. నీకు దోసుకోవడం తప్పితే నీకు పరిపాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తాడనేది ఎవరికీ లేదు, రాడు కూడా. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు మొత్తం ఉమ్మడి ఆస్తులుగా ఉన్న తర్వాత ఇటు షర్మిల గారు మాట్లాడే వాదనలు ఏంటంటే నాన్నగారు బ్రతుకున్నంత వరకు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, తర్వాత అందరు 4 మనవరాలకి పిల్లలందరికీ కూడా సమానంగా పంచాలి అని చెప్పి కూడా ఒక నోటు కూడా రాశారని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. మరి అవి రాంచుకున్నారుగా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఉండగా ఆస్తులన్నీ
నేను కొడుక్కింత మనవళ్ళకింత మనవరాళ్ళకింత అని రాశాడు రాజశేఖర రెడ్డి. ఆ విధానంగా పోవాలి కానండి, రాసిన కాగితాలు నీ దగ్గర పెట్టుకుని రాసిన కాగితాలు చింపేసి ఆ టాంపులు చింపేసి అన్నీ చింపేస్తే నువ్వు చెల్లెలే ఇది కాట్లా తల్లిని ఇది కాట్లా ప్రజల్ని ఏం చూస్తావు? ప్రజల్ని ఏం చూస్తావు? నువ్వు ప్రజల దగ్గరకు వస్తానంటున్నావు, ఏం చేస్తావు ప్రజల దగ్గరకు? చెల్లికి న్యాయం చేసి తల్లికి న్యాయం చేసి ప్రజలకు రా నువ్వు రాదలుచుకుంటే, అంతేగాని చెల్లికి తల్లికి న్యాయం చేయనాడు ప్రజలకు న్యాయం చేస్తాడు. ప్రజలు నమ్ముతారా నీ గురించి? నమ్మరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. నమ్మరండి, ఇకనే నమ్మరు, ఆయన నమ్మరు. ఆయన పరిపాలన అంటేనే సేదరేసింది, రాష్ట్రం అంతా నాశనం చేసి పెట్టేశాడు. ఇక ప్రజలు అనేది ఒప్పుకోరు, రాబోడు కూడా జగన్మోహన్ రెడ్డి. పక్కన అందరూ కొడాలని కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు చేయకపోతే గెలిచేది జగన్మోహన్ రెడ్డి, ఇంకా మామూలుగా ఉన్నదని చెప్పి కొడాలని ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి మాట్లాడతాడు కొడాలి నాని, ఎన్నాళ్ళ నుంచి 2 సంవత్సరాల నుంచి ఎక్కడ తాగాడు, ఎక్కడ ఉన్నాడు? ఇవాళ మాట్లాడతాడు కొడాలి నాని ఇవాళ బయటకు వచ్చాడు ఏంటండి? ఆయాలు నాకు గుండెపోటు వచ్చిందన్నాడు, హార్ట్ అటాక్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, రాష్ట్రాలు దాటి వెళ్ళాడు. ఇవాళ నువ్వు మాట్లాడేది ఏముంది? ఆ రోజే మాట్లాడిపోయావా? నేను ఉండాను ఎక్కడైనా, నా నియోజకవర్గంలో నేను ఉండాను అని, నేను గుడివాళ్ళలో ఉండాను, నేను మాట్లాడతాను నేను. నువ్వు ఆ రోజు నువ్వు మాట్లాడితే ప్రజలు ఆ మాటలు వినేవాళ్ళు, ఈ మాటలు వినేది. నువ్వు ఆ రోజు మాట్లాడకుండా నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాలు వెళ్ళి హాస్పిటల్లో నేను ఉండాను, అక్కడ ఉండాను, ఇక్కడ ఉండాను, నువ్వు హాస్పిటల్ లేకోకుండా నువ్వు ఎక్కడో లాడ్జింగ్లు తీసుకుని ఎక్కడో హోటలు తీసుకుని ఉండడు. నువ్వు వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఎందుకంటారో ఎవరెనరు వాళ్ళ ఎందుకంటారు? కొడాలి నాని మాటలు ఎందుకంటారో ఎవరి మాటలు వినరండి. వాళ్ళ ప్రజలకు తెలుసు కొడాలి నాని ఏం చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఇవాళ అందరికీ తెలుస్తుంది ఇవాళ. అందుకని ఆయనకి ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెల్లికి తల్లికి న్యాయం చేసి రమ్మనండి. చెల్లికి తల్లికి న్యాయం చేసి రమ్మనండి ప్రజల దగ్గరికి. ప్రజలు తీర్మానం ఇస్తారు. అప్పుడు చెల్లికి తల్లికి న్యాయం చేయలేరు, ప్రజల దగ్గరికి వచ్చాను అప్పుడు ఎలా చేయాలో అప్పుడు ప్రజలు చేస్తారండి. అసలు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈ పరిపాలన వల్ల ఇసుకుపోయారు, కుటుంబ పాలన వల్ల మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది, మనం అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అయ్యంలో ఇదిగా ఉంటారు ప్రజలు. కూటమి ప్రభుత్వంలో జనాలందరూ ఎలా ఉంటారో, ఏం పనులు చేసి బతుకుతున్నారో, ఎలా ఉండారో, ఏం చేశారో, రోడ్లు ఎలా ఉన్నాయో, రాష్ట్రం ఎలా ఉందో, ఇవాళ అమరావతి ఎలా ఉందో, అన్ని సార్లు పోలవరం ఎలా ఉందో అన్నీ చేసి పెట్టారు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈయన అయ్యంలోనే అసలు పోలవరం లేకుండా మూలం దోశాడు. రాజధాని లేకోకుండా 3 రాష్ట్రాలు 3 రాజులు ముక్కలు ఆడిచ్చాడు, 3 ముక్కలు ఆట ఆడిచ్చాడు, వెళ్ళాడు. ఇవాళ రాజధాని చూడండి, పాలు పోసి అద్దుకోవచ్చండి. ఎలాంటి ఎక్కడి నుంచి తెస్తున్నారండి ఇవాళ వాళ్ళంతా తెచ్చి. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ అమరావతిని బంగారంగా చేసి ప్రజలకు అందించాలని వాళ్ళ తీర్మానం చేసుకుని ఇవాళ రాష్ట్రానికి పరిపాలిస్తున్నారండి. అంత బాగా చేసే నాయకుని వద్దనుకుని ఇవాళ ఎక్కడో ఉన్న నాయకుని తెచ్చిపెట్టుకుని ఎందుకు నెత్తిమే పెట్టుకోవడం? కొరువు ఒకసారి చేసావు కదా, జనాలకి అర్థమైంది కదా నువ్వేం చేసింది. ఇంకా నీ కొరువు ఎంత కొరువు తీసి అవతల పడేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా అవ్వదు, నిద్రపోతా కూడా అవ్వదు. ప్రతి మహిళ కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి ప్రతి నెల ఏదో ఒక పథకం అందేది. కూటమి ప్రభుత్వం అసలు ఏ పథకాలు మనకు అందట్లేదని చెప్పి ప్రతి మహిళ కోరుకుంటుంది అనుకమ్మ. నిజం కాదు అది? ఎందుకు నిజం? ఎందుకు అవుద్దండి నిజం? దేనికి? పిల్లలకి వేసాడు, కాలేజీ పిల్లలకి వేసాడు. చంద్రబాబు నాయుడు రోడ్లు అభివృద్ధి చేశాడు, అమరావతి అభివృద్ధి చేశాడు, పోలవరం అభివృద్ధి చేస్తున్నాడండి. ఎవరికి ఏది కావాలంటే అది చేసి ప్రజలకు ఎలా చేయాలనేది ఆయన నిద్రపోకుండా ఆయన 24 గంటల్లో 4 గంటలు నిద్రపోయి ఆ 20 గంటలు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన చేశాడా? జగన్మోహన్ రెడ్డి డేరాలు కట్టుకుని చెట్లు నరుక్కుని తాడేపల్లి కొంపలో కూర్చుని ఉండేవాడు. తాడేపల్లికి పరిమితం అయ్యాడు కదండి. గేట్లు పెట్టుకుని ఒక తాడెత్తున గేట్లు పెట్టుకుని దాంట్లో నివాసం ఉండి ఎవరికి ఇంటర్వ్యూ లేకుండా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సీఎం ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేకుండా చేసినాడు. వాళ్ళు మాట్లాడితే ఎట్ట ఒప్పుకుంటారండి? ఎమ్మెల్యేలు భార్యలు ఎత్తారని అడగండి. ఎమ్మెల్యే భార్యలు కూడా వేయరు ఈయనకి ఓట్లు. రేపు ఎమ్మెల్యే భార్యలు కూడా వేయరు ఈయనకు. ఆ 151 మంది ఎమ్మెల్యేలు భార్యలు ఏమనండి ఈయనకు ఓటేస్తారని చూద్దాం. వాళ్ళు కూడా వేయరు, వాళ్ళ పిల్లలు కూడా వేయరు ఓట్లు ఈయన చేసిన పనులకి.